హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డువాడై ఛానల్. మీరు మొదటిసారిగా మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. విషయంలోకి వెళ్తే ఏపీ గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి అన్ని ఎగ్జామ్స్కు జనరల్ స్టడీస్ ప్రిపరేషన్లో ఏ విధంగా ప్రిపేర్ కావాలనే ప్రధానమైన మెథడ్ని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అయితే సమయం కూడా చాలా తక్కువ ఉంది, చివరి దశకు వచ్చేసింది. ప్రధానంగానైతే ఈ దశలో ఎవరైతే ప్రిపేర్ అయ్యారో ఈ మెథడ్ని ఫాలో అయినటువంటి అభ్యర్థులు మాత్రమే సక్సెస్కు చేరువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నోటిఫికేషన్ జారీ ఎప్పుడైతే అయిందో ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి అంశాలు కులంకుశంగా చూసుకోవడం, ఆ తర్వాత సిలబస్ అంశాలు ఏమున్నాయనేది చెక్ చేసుకోవడం, సిలబస్లో ఉన్నటువంటి అంశాల కోసం ప్రామాణిక పుస్తకాల ఎంపిక, ప్రామాణికమైన పుస్తకాల్లో మీకు ఇచ్చినటువంటి సిలబస్ అంశాలు ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవడం. ఇక దాంట్లో ఉన్నటువంటి కీలకమైన మరో అంశం క్వాంటిటీ బేస్లో చదవడం. ఏ పుస్తకం చదివితే ఎన్ని మార్క్స్ వస్తున్నాయనే ఉద్దేశాలను గుర్తుపెట్టుకొని చదవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు జనరల్ స్టడీస్లో కూడా చాలా అంశాలు ఉంటాయి కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్ లాంటి అంశాలు తక్కువ ప్రియారిటీ ఇస్తూ అక్కడ ఎంత మార్క్స్ క్వాంటిటీ ఎంత వస్తుంది అనేది చూసుకుంటూ ప్రీవియస్ పేపర్లని బాగా ఒడిసి పెట్టే ప్రయత్నం చేయాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్కి అయితే మ్యాక్సిమం ప్రీవియస్ పేపర్లు చదవండి. ఇంకా అదేవిధంగా ఇప్పుడు ఉన్నదే చివరి దశ కాబట్టి మీరు ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ అయినా కాకుండా ఏదైతే లెసన్ వైజ్గా ఉన్నటువంటి ప్రీవియస్ బిట్లు మీకు మార్కెట్లో దొరికే అవకాశం ఉంటుంది. లెసన్ వెనకాల ఏమైనా ప్రీవియస్ బిట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ప్రీవియస్ బిట్ అనేది మీ విజయానికి కీలకంగా ఉపయోగపడే అవకాశం ఉంది. మీ విజయంలో కీలక పాత్ర పోషించేదే ప్రీవియస్ అనాలసిస్ పేపర్స్. ఎందుకంటే మోడల్ పేపర్స్ మాత్రం అస్సలు కాదండి. చాలామంది అభ్యర్థులు కొంతమంది తెలియక మోడల్ పేపర్స్ని తీసుకొని కూడా చివరి దశలో ప్రాక్టీస్ ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. అదంతా కూడా టైం వేస్ట్ ప్రాసెస్. మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రీవియస్ పేపర్స్ని తీసుకొని వాటిని కొంతవరకు చెక్ చేసే ప్రయత్నం చేయండి. ఆ ఉన్నటువంటి బిట్స్ని చదివే ప్రయత్నం చేయండి. ఇప్పటికైతే ఆల్రెడీ మీ సిలబస్ ప్రిపరేషన్ అయిపోయిందని అనుకుంటున్నాం. అయిపోయినటువంటి అభ్యర్థులు కూడా, అయిపోయిన అభ్యర్థులే కాదు అయిపోలేనటువంటి అభ్యర్థులు కూడా ప్రీవియస్ పేపర్లని బాగా ఒరిసిపట్టే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అవే బిట్స్ మ్యాక్సిమం రేపు మీకు ఎగ్జామ్లో కొంత ఏదైతే 30-40% బిట్స్ ఉంటాయో అవి మిమ్మల్ని విజయానికి కీలకమైన మార్కులుగా ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ చివరి దశలో ఎవరైతే ఇంకా సిలబస్ కంప్లీట్ కాలేదో అందరూ కూడా మ్యాక్సిమం ఆ ప్రీవియస్ ఓరియంటేషనే బిట్స్ మాత్రమే చూసే ప్రయత్నం చేయండి. ఇంకా మోడల్ బిట్స్ మాత్రం సాధ్యమైనంత వరకు అవసరం లేదు. ఇది డువాడై ఛానల్ సంబంధించిన సమాచారం. ఇంకా నా నుంచి ఏం కోరుకుంటారో దాన్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేసే ప్రయత్నం చేయండి.